హాయ్ అండి, అందరికీ నమస్తే. ఐ యామ్ అరుణ. వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ అఫీషియల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఫ్రెండ్స్, ఈరోజు అయితే వ్లాగ్ అయితే ఏం లేదండి, చాలా స్పెషల్ వీడియో అనమాట. మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోతుంది. అసలు స్పెషల్ ఏంటి అంటే మీకు తెలుసు కదండి, ఈరోజు మదర్స్ డే అనమాట. సో ఈ మదర్స్ డే సందర్భంగా మా అమ్మకైతే నేను విష్ చేస్తున్నాను. యాక్చువల్గా చెప్పాలి అంటే మదర్స్ డే ఉందని నాకైతే అస్సలు తెలియదండి. యూట్యూబ్లో టీవీ ప్రోగ్రామ్స్లో చూస్తూ ఉండేదాన్ని. అంటే పర్టికులర్ డేట్ అనేది నాకు అస్సలు తెలియదు అనమాట. అంటే అంతగా పట్టించుకోలేదులేండి. రీసెంట్గా అయితే నాకు తెలిసింది, కొన్ని ఇయర్స్ క్రితమే నేను తెలుసుకున్నాను. సరే, మదర్స్ డే రోజు ప్రతి ఒక్కరు వాళ్ళ మదర్కి గిఫ్ట్లు ఇచ్చుకుంటుంటారు కదా, మన మదర్కి కూడా ఒక గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నాకు తెలిసినప్పటి నుంచి నేను మా అమ్మకైతే గిఫ్ట్ అయితే ఇస్తూ ఉండేదాన్ని. ఈవెన్ ఫాదర్స్ డే రోజు కూడా మా నాన్నకి గిఫ్ట్ ఇచ్చేదాన్ని అండి. ఇంకా ప్రతి ఇయర్ వాళ్ళకి విష్ చేసేదాన్ని. వాళ్ళు మన కోసం ఎంతో కష్టపడతారు కదండి. సో ఆ రోజు వచ్చినప్పుడు వాళ్ళకి ఒక చిన్న గిఫ్ట్ ఇస్తే చాలండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే దాన్ని వాళ్ళు గిఫ్ట్గా కూడా ఫీల్ అవ్వరు, మా కూతురు ఇచ్చింది అని చెప్పేసి ప్రతి ఒక్కరికి చూపించుకుంటూ చాలా సంతోషంగా అయితే ఫీల్ అవుతారండి. నాకైతే చాలా ఆనందం అనిపిస్తుంది అలాంటి టైంలో. అంటే మా ఇంటికి ఎవరన్నా వచ్చారంటే వాళ్ళందరూ చూపిస్తుంది, ఇదిగో నా కూతురు తెచ్చింది, ఇదిగో నా కూతురు చిన్న కూతురు తెచ్చింది, ఇదిగో నా పెద్ద కూతురు తెచ్చిందంట ప్రతి ఒక్కరికి అయితే చూపిస్తూ ఉంటారు అనమాట. అది బాగుంటుంది కదండి. పల్లెటూరులో అయితే ఇంకా అసలు చెప్పనవసరం లేదు. ఇంకా అలా అన్నమాట. ఇప్పుడైతే ప్రతి ఇయర్ లాగే ఒక గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నానండి. ఇంకా ఈ గిఫ్ట్తో పాటు ఒక సర్ప్రైజ్ పెద్ద గిఫ్ట్ అయితే మా అమ్మకి నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఈ గిఫ్ట్ ఏంది మీకు తెలియాలంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి, ఓకేనా? ఇంకా మా అమ్మకి అయితే నేను విష్ చేస్తున్నాను. అమ్మ, హ్యాపీ మదర్స్ డే అమ్మ. ఐ లవ్ యూ సో మచ్ అమ్మ. నా తరపు నుండి, అక్క తరపు నుండి, అన్న తరపు నుండి, చెల్లెళ్ళు ఇద్దరు తరపు నుండి హ్యాపీ మదర్స్ డే అమ్మ. చాలా సంతోషంగా హ్యాపీగా ఉండు, లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. నువ్వంటే మాకు చాలా ఇష్టం అమ్మ. అమ్మ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అది సరిపోదండి. ఎంత వర్ణించినా అమ్మ గురించి అయితే అస్సలు సరిపోదు. బట్ నేనైతే ఒక్క మాటలో చెప్తున్నాను, అమ్మ నువ్వు లేకపోతే మేము అస్సలు లేము. మేము ఈరోజు ఇలా ఉన్నాము అంటే దానికి కారణం నువ్వే. నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, మనం అందరూ ఇంకా హ్యాపీగా ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటాను. మా అమ్మ గురించి చెప్పాలంటే ఒక స్టోరీ అయితే మీతో నేను షేర్ చేసుకుంటానండి. అది ఏంటి అంటే, నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు హాస్టల్లో ఉండేదాన్ని. ఆ టైంలో మా హాస్టల్లో సరస్వతి పూజ అయితే చేసేవారు. అంటే స్కూల్లో చేసేవారు ప్లస్ హాస్టల్లో కూడా చేసేవారు. అంటే ప్రతి స్కూల్లో సరస్వతి పూజ చేస్తారు కదండి. సో అలా అన్నమాట, మా స్కూల్లో కూడా సరస్వతి పూజ చేసేవారు. హాస్టల్లో చేసినప్పుడు నేను అన్ని పార్టిసిపేట్ చేసేదాన్ని, ప్రతి దాంట్లో కొంచెం యాక్టివ్గా ఉండేదాన్ని అనమాట. ఇంకా అలాగా ఉన్నప్పుడు సరస్వతి పూజకి ఒక పూజారి అయితే మాకు వచ్చారు. అలా వచ్చినప్పుడు మేము జాతకాలు చూడమని చెప్పి జస్ట్ ఊరికి అలా చూపిస్తూ ఉండేవాళ్ళమే. తను ఏం చెప్పారంటే, నా జాతకం గురించి ఒక బ్యాడ్ న్యూస్ అయితే చెప్పారు. అలా చెప్పినప్పుడు నాకు చాలా బాధేసింది, తర్వాత భయం కూడా వేసింది. ఇంకెప్పుడెప్పుడు మా అమ్మకి చెప్పాలా అని చెప్పేసి మా అమ్మకి కాల్ చేసి వెంటనే షేర్ చేసేసాను. ఇలా జరిగిందమ్మా, ఇలా చెప్పారు ఒక పూజారి వచ్చి అని చెప్తే ఇంకా మా అమ్మ వెంటనే వచ్చేసింది. ఆ రోజు సండే అయ్యేసరికి ఇంకా వచ్చేసారు. ఇంకా మా అమ్మ రాగానే నాకైతే చాలా ఏడుపు వచ్చేసిందండి. చెప్పాలంటే ఎంత ఏడ్చానంటే అంత ఏడ్చేసాను. అంటే అమ్మ నేను ఉంటానో చచ్చిపోతానో, నాకు భయం వేస్తుందమ్మా అని చెప్పేసి ఏడ్చేసాను. మా అమ్మ ఒకటే మాట చెప్పింది, నువ్వు ఎప్పుడు భయపడద్దు, ఏ రోజు భయపడద్దు. నీకేమన్నా జరిగిందంటే నా ప్రాణం అడ్డేస్తాను. నీకోసం నేను ఇప్పుడు వెళ్ళి మన గ్రామ దేవతకి ముడుపు అయితే కట్టుకుంటాను. సో నీకు ఏం కాదు, నేనున్నంత కాలం నీకేం కాదు, నువ్వు అస్సలు భయపడద్దు అని చెప్పి మా అమ్మ నాకు ఇచ్చే ధైర్యం నాకైతే చాలా అంటే చాలా ధైర్యం ఇచ్చిందండి. అసలు మా అమ్మ నాకు ఆ ధైర్యం ఇచ్చిన తర్వాత నేను ఇంకా ఎనర్జీగా అయిపోయాను. అంటే ఎవరో చెప్పారు కానీ మనకు తెలియదు కదండి అసలు ఏం జరుగుతుందో అని చెప్పేసి. వాళ్ళు ఏం చెప్పారో కూడా నాకు ఇప్పుడు అంతగా క్లియర్గా గుర్తులేదు. కానీ అంత భయం వేసింది తను చెప్పిన తర్వాత. ఇంక మా అమ్మకి చెప్పిన తర్వాత కూడా మా అమ్మ ఫస్ట్ కొంచెం ఫీల్ అయ్యింది. ఇంక సరే, ఇంక ఏదైనా మనం మంచికే కదా అని చెప్పేసి అలా ఉండిపోయింది. ఇంక సరే అని చెప్పేసి నాకు ధైర్యం ఇచ్చి అంత చెప్పింది అనమాట. నువ్వు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు, నీకేం జరిగినా నా ప్రాణం అడ్డేస్తానని చెప్పేసి. ఎవరు చెప్తారండి, ఒక అమ్మ తప్ప ఇంకెవరైనా చెప్పగలరా? సో అదనమాట, తల్లి ప్రేమని మనం దేంట్లోనూ పోల్చుకోలేమండి. ఎంత చెప్పినా తక్కువే అండి. అలా అనమాట. మా అమ్మ నన్ను ఎంత బాగా చూసుకునేది, నన్నే కాదు మా అక్కని, మా అన్నని, మా చెల్లిని అందరినీ బాగా చూసుకునేదండి. అమ్మ, వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే అమ్మ. చాలా సంతోషంగా హెల్తీగా లైఫ్ లాంగ్ ఉండాలని మేము కోరుకుంటున్నామమ్మ. ఇంకా మా అమ్మకి కొన్ని గిఫ్ట్లు అయితే నేను తీసుకున్నాను. అవన్నీ మా చెల్లితో అయితే నేను పంపించేసాను. కొన్ని
చూపిస్తాను వీడియోలో కూడా మీకు ఏం తీసుకున్నాము ఏంది అని చెప్పేసి. ఈ వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క అమ్మకి, అక్కకి, చెల్లికి హ్యాపీ మదర్స్ డే అమ్మ. మీరందరూ హ్యాపీగా లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. చాలా మంది వాళ్ళ ఇంట్లో వాళ్ళని సరిగా చూసుకోరండి. అంటే మనకి పర్టికులర్ ఒక ఏజ్ వచ్చిన దాకా మన అమ్మోళ్ళు మనల్ని కంటికి రెప్పలా చూసుకుంటారండి. మనకి ఏం అవసరం వచ్చినా చూసుకుంటారు, మనకి ఏది కావాలన్నా కొనిస్తారు, మనం ఎలా చేయాలన్నా ఏం చేయాలన్నా వాళ్ళు ఖచ్చితంగా మనకి ఒక సపోర్ట్ లాగా ఉంటారండి. బట్ వాళ్ళకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత చాలా మంది అస్సలు పట్టించుకోరండి. ఇలా అయితే ఎవరు చేయొద్దండి. మీ పేరెంట్స్ని మీరు ఖచ్చితంగా బాగా చూసుకోండి. వాళ్ళనైతే అస్సలు చెయ్యి వదలొద్దండి. మనము, నేను, ఇంకొకరు ఎవరైనా కావచ్చు, ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఒక పొజిషన్లో ఉన్నాము అంటే దానికి మెయిన్ పిల్లర్స్ మన అమ్మ నాన్న. వాళ్ళ సపోర్ట్ లేకుండా మనం ఇంత దూరం అస్సలు వచ్చి ఉండలేమండి. ఇలాంటి పొజిషన్లో కూడా మనం అస్సలు ఉండలేము. వాళ్ళు లేకుండా మనమైతే అస్సలు ఉండలేమండి. అసలు ఉండేవాళ్ళం కూడా కాదేమో. సో దయచేసి అమ్మ నాన్నని అందరూ బాగా చూసుకోండి, మంచిగా చూసుకోండి. చాలామంది అనాథాశ్రయంలో రోడ్డు మీద అలా వదిలేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ ప్లీజ్ అండి, వాళ్ళు అలా వదిలేయద్దండి. దేవుడు అందరికీ లక్ ఇస్తాడు, కానీ మాకు లక్ ఇవ్వడం మర్చిపోయాడేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మా కష్టాలు గుర్తు తెచ్చుకుంటే ఏం చేయలేము, అంటే ముందుకు వెళ్తూ ఉండాలి. ప్రతి ఒక్క సిచ్యువేషన్ని దాటుకుంటూ ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాము. సో ఒక మంచి గిఫ్ట్, ఒక సర్ప్రైజ్ గిఫ్ట్గా మా అమ్మకి, మా నాన్నకి నేను ఇవ్వాలనుకుంటున్నానండి. అది ఏంటి అంటే నాది ఒక డ్రీమ్ అన్నమాట. ఎప్పటి నుంచో, ఈవెన్ నేను యూట్యూబ్ కూడా స్టార్ట్ చేయలేదు అప్పటికి. ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈవెన్ మా అమ్మ మా నాన్నకు కూడా నేను చెప్పలేదు, మా హస్బెండ్తో చెప్పుకున్నాను. మా హస్బెండ్ అనేవారు, నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలవు, అనుకో, గట్టిగా అనుకో, అది ఖచ్చితంగా జరగద్ది అని చెప్పేవారు నాకు. ఇంకా నేనైతే మా అమ్మని, మా నాన్నని ఎప్పటికైనా ఫ్లైట్ ఎక్కించాలని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే నేను కూడా అసలు ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో కూడా మాకైతే అస్సలు తెలీదు. సో మా అమ్మని, మా నాన్నని ఒక్కసారి ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళాలి, వాళ్ళని ఫ్లైట్ ఎక్కించాలి, నాకు ఒక పెద్ద డ్రీమ్గా అయితే నాకు ఉండిపోయింది. అది త్వరలోనే నెరవేరాలని అందరూ నాకు బ్లెస్ అయ్యండి, ఓకేనా? ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇలాంటివన్నీ చాలా పెద్ద కష్టమే అండి. అసలు అలాంటివి అచీవ్ చేయడానికి కూడా కష్టమే. బట్ ఈ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో నాకు తెలియదు. బట్ మా అమ్మకి, మా నాన్నకి ఇద్దరికి ప్రామిస్ చేస్తున్నాను, అమ్మ నేను బ్రతుకుండగా ఏదో ఒక రోజు మిమ్మల్ని ఖచ్చితంగా ఫ్లైట్ అయితే ఎక్కిస్తానమ్మా, ఇది నా కోరిక. బట్ నా డ్రీమ్ అనేది ఎప్పుడు నెరవేరుతుందో నాకు తెలీదు. బట్ ఇది మాత్రం నేను ఖచ్చితంగా నెరవేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను. అందరూ నన్ను బ్లెస్ చేయండి. మా అమ్మ వాళ్ళు కనీసం ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో కూడా అస్సలు చూడలేదు. ఈవెన్ నేను కూడా అస్సలు చూడలేదులేండి. ఫ్లైట్ అసలు ఇప్పటికి ఎక్కలేదు, స్టిల్ ఇప్పటికి మేము ఎక్కలేదు. ఖచ్చితంగా మా లైఫ్లో ఒక్కసారైనా ఎక్కాలి అని నేను కోరుకుంటున్నాను. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇలాంటివన్నీ సాధ్యమే, కోరుకోవడానికి చాలా పెద్ద కోరికలు ఉంటాయి, బట్ అవి తీరడానికి చాలా కష్టం కదండి. ఇదేనండి, ఎందుకంటే పెద్ద గిఫ్ట్ నేనైతే నా లైఫ్లో ఇంకేం ఇచ్చిండున్న వాళ్ళకి, ఇంకా ఇవ్వబోను కూడా. బహుశా వాళ్ళని ఖచ్చితంగా ఫ్లైట్ అయితే ఎక్కించాలని అందరూ ఆశీర్వదించండి మమ్మల్ని. సో ఇది నెరవేరాలని మీరందరూ బ్లెస్ చేయండి. మా అమ్మని, మా నాన్నని ఫ్లైట్ అయితే ఎక్కించాలని అనుకుంటున్నాను. సో మీరందరూ బ్లెస్ చేయండి. మా అమ్మకి మరొకసారి అందరూ విష్ చేయండి హ్యాపీ మదర్స్ డే అని చెప్పేసి. ప్రతి ఒక్క అమ్మకి హ్యాపీ మదర్స్ డే అమ్మ. లైఫ్ లాంగ్ హ్యాపీగా, సంతోషంగా, హెల్తీగా ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ మదర్స్ డే. మా అక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూశారు కదండి, ఇవేనండి నేను మా అమ్మకి తీసుకున్న శారీస్. బాగున్నాయా? నచ్చితే కామెంట్ చేయండి. ఇవి తక్కువగా ఉండొచ్చు, బట్ లోపల 4-5 అలా ఉన్నాయన్నమాట శారీస్. ఇంకా నెక్స్ట్ ఇవి కాటన్ శారీస్ కదా, మీకు ఒక డౌట్ రావచ్చు ఎందుకు కాటన్ తీసుకున్నారు అని. పెద్దవాళ్ళు ఎక్కువగా కట్టుకునేది కాటన్ శారీస్ కదండి. ఒకవేళ మనం పట్టు తీసిచ్చినా అవి యూస్ చేసుకోరు, బీరువాలో పెట్టేస్తారు. ఇవైతే మా అమ్మ రెగ్యులర్గా యూస్ చేసుకుంటారండి. మనం తీసిచ్చింది వాళ్ళకి యూజ్ అయ్యేటట్టు ఉండాలి కానీ యూజ్ కాకుండా ఉండకూడదు కదా, అందువల్ల ఇలా తీసుకున్నాను. నచ్చితే లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా బాగున్నాం. హ్యాపీ మదర్స్ డే.